లేని రెవెన్యూ చూపించి ఏపీ ప్రభుత్వం అధిక వడ్డీకి అప్పులు చేస్తోందని ఆరోపిస్తోంది వైసీపీ. 20% అధిక రెవెన్యూ ఉన్న కేంద్రం కూడా 7% మించని వడ్డీతో అప్పులు అడుగుతుంటే రాష్ట్రం మాత్రం 12% పైగా కోట్ చేస్తోందని విమర్శించారు. ఆ పార్టీ నేత అంబటి రాంబాబు ఆ అప్పుల్లోనే చంద్రబాబు, యనమల రామకృష్ణుడు కమిషన్ల కోసం వెంపర్లాడుతున్నారని చెప్పారాయన. సెంట్రల్ గవర్నమెంట్కి ఉన్నటువంటి జీడిపి 7.2% మాత్రమే. అంటే కేంద్ర ప్రభుత్వం ఆదాయం రెవెన్యూస్ 20% పెరిగినా కూడా వారికి వచ్చింది 7.2% మాత్రమే. అయినా కూడా ఇంటర్నేషనల్ సంస్థలు 7.2 కూడా యాక్సెప్ట్ చేయనటువంటి పరిస్థితిలో ఉంటే రాష్ట్ర ప్రభుత్వపు ఆదాయ వనరులు కానీ రెవెన్యూ కానీ 10% కూడా పెరగలేదు. పెరగకపోతే 12.23% జిఎస్డిపి ఉందని చూపిస్తున్నారు. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే యనమల రామకృష్ణుడు గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు జిఎస్డిపిని తప్పుడు లెక్కలు చూపించి ఎక్కువ మోతాదు కోట్ చేసి ఎక్కువ మోతాదులో అప్పులు తీసుకొని ఆ అప్పుల భారాన్నంతా ప్రజల మీద నెట్టి వారు అప్పుల్లో నుంచి కమిషన్లు కాజేయాలనేటువంటి పరిస్థితుల్లో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం వెంపర్లాడుతూ ఉన్నది.